దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది ఒక షరతుతో కూడింది కదా. దేవుని దగ్గర మనం వెళ్తే అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. చాలాసార్లు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఒక వేదనకరమైన పరిస్థితి ఎదురైతే వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నుండి ఏదైనా సమాధానాన్ని కానీ లేకుంటే వాగ్దానాన్ని కానీ ఆ పరిస్థితికి తగినట్లుగా మన జీవితంలో ఆయా కార్యాలు కానీ పొందుకోవడానికి మన దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం మనకుందా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి చేదు అనుభవాన్ని మనం దేవునికి అప్పగించి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. అది ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. ఏదేమైనప్పటికీ ఆ పరిస్థితిని దేవునికి అప్పగించాలి. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన హక్కును చేర్చుకున్న దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ తన వాగ్దానం ద్వారా మనం బలపరిచి ఆ వాగ్దానం నెరవేర్పు వారి జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో నినివే ప్రజలు ఎంతో ఘోరమైనటువంటి కార్యం చేసి నాశనకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో యోనాని దేవుడు నినివే పట్టణానికి పంపిస్తాడు. నినివే పట్టణానికి వచ్చిన తర్వాత నినివే పట్టణ ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. 40 దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది, మీరు దేవుని వైపు తిరగకపోతే ఈ పట్టణం అంతటిని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణ ప్రజలందరూ కూడాను గోనె బట్టలు ధరించుకుని పశ్చాత్తాప్తులై దేవుని సన్నిధిలో మొరపెడతారు. నినివే పట్టణ ప్రజలు మాత్రమే కాదు, నినివే రాజు కూడా రాజ్యవస్త్రాలన్నింటినీ తొలగించుకుని ఆయన కూడా గోనె బట్ట వేసుకుని బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర ఆలకించి దేవుడు నాశనించవలసినటువంటి పరిస్థితి నుంచి వారిని విడిపిస్తాడు. మన జీవితంలో ఏ సమస్య వస్తున్నప్పటికీ దేవునికి మొదట మనం అప్పగించినట్లయితే, దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సమస్యను అప్పగించినట్లయితే వాటి నుంచి విడిపిస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పట్ల మీకు మనవి చేస్తా ఉన్నాను. నినివే ప్రజల పట్ల కృప చూపించిన దేవుడే మన జీవితంలో కూడా కృప చూపుతాడు ఆయన. అది ఎలాంటి సమస్య అని కావచ్చు, వాటిని అప్పగించి దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే ఆ పరిస్థితి అంతటి నుంచి విడిపించి మన జీవితంలో గొప్ప నిరీక్షణ నింపి, మన హృదయాల్లో సంతోషాన్ని నింపి, మన జీవితంలో నెమ్మదిని గురించి దేవుడు మన దేవుడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుని సన్నిధికి మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధిని నిత్యం అనుభవిద్దాం. ఆయన సన్నిధిలో నీళ్ళు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరిద్దాం. తద్వారా మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, యాకోబు రాసిన పత్రికలో రాబడి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీ దగ్గరికి మేము వచ్చినట్లయితే ప్రభువా, మా దగ్గరికి వచ్చి మీరు ప్రభువా మా సమస్య అంతటిని విడిపించే దేవుడిగా ఉన్నామని ఇది నన్ను వాగ్దానం చేస్తావు ప్రభువా. ఇగో ప్రభువా, మొట్టమొదటి మీ సన్నిధికి వచ్చి మా పరిస్థితి అంతటిని ప్రభువా మీకు అప్పగించుకుని
తద్వారా మా జీవితంలో నిరీక్షిస్తున్నాము ప్రభువా. వాటన్నిటినీ ప్రభువా మా జీవితంలో జరిగించడానికి మీ కృపాకార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొద్దకు వెళ్దాం. దేవుని యొద్దకు వెళ్ళి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడుగుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.